యాక్చువల్లీ మెడికల్లో అలోపతి అన్నింటికి ఇస్తూ ఉంటాం. ఇందులో స్టార్ట్ అవుతాకి ముఖ్యంగా కారణం అంటే మా పెద్దనాన్నగారండి క్యాన్సర్తో చాలా సఫర్ అయ్యారండి. ఆయన ఇక్కడ వైజాగ్లో స్టార్ మెడికల్లో ట్రీట్మెంట్ నడిపించామండి. అంత వైద్యకం ముందెళ్ళింది అంటే మెడికల్ కానీ చాలా ఫాస్ట్గానే ఉంటారు. కానీ మా పెద్దనాన్నగారికి మిస్టేక్ చేసింది ఏంటంటే ఆయనకి కీమోథెరపీ రేడియేషన్ ఇచ్చేటప్పుడు ఏం జరిగిందంటే ఇంక పేగులోంచి బ్లడ్ లీక్ అవుతూ స్టార్ట్ అయిందండి. అది ఎంతవరకు ఎక్కువైపోయిందంటే డైలీ 1 లీటర్స్ బయటకు వచ్చేసిందండి. అప్పుడు అంటే యాక్చువల్లీ బ్లడ్ ఎక్కించుకోవడం అంటారు, నాకు తెలియదు. 7 వరకు బ్లడ్ ఇవ్వకపోతే చనిపోతారంటే 2, 3, 4 వచ్చేసిందండి. ఆయన హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడే 9 ఉంది సార్. ఇది లీక్ అవుతుంది మొదలెట్టాక 2కి 3కి వచ్చింది. అప్పుడు వాళ్ళు స్టార్ కనెక్టర్లు ఏం చేశారంటే కంటిన్యూ ఎక్కించి ఒక 10 రోజుల తర్వాత ఇంకొక హాస్పిటల్ షిఫ్ట్ చేశారు. అక్కడ దాదాపు ఎన్ని సార్ ఆల్మోస్ట్ 85 బాటిల్స్ ఎక్కించేస్తారు ఒక మనిషికి. ఎంత సప్లిమెంట్ అప్పటికి చదువుతుంటే బాధ వస్తుంది. ఆ బ్లడ్ ఎక్కడ అరేంజ్ చేస్తాం ఎక్కిస్తాం కానీ ఎక్కిస్తుండేవారు ట్రీట్మెంట్ అవుతుందని. చిన్న పేగని పెద్ద పేగని అన్ని చెకప్లు అన్ని ట్రీట్మెంట్ లక్షలు ఖర్చు చేసాం. 16 లక్షలు తీసుకున్నారు. రిజల్ట్ ఏం లేదు. లాస్ట్ పైన ఇంటికి వెళ్ళి మంచి ఆహారం పెట్టండి మీకు తగ్గిపోతుందని చెప్పారు. సరే ఇంకా 50గానే వెళ్ళాం కదా, ఏదో తగ్గుతుంది అన్నారు కదా అని ఇంటికి వచ్చి మామూలుగా ఆహారం పెట్టాం. కరెక్ట్గా జస్ట్ ఎన్ని వారం రోజులైంది సార్. 1 వీక్ అయిన తర్వాత మోర్ దెన్ డబుల్ లీక్ అవుతుంది మొదలైంది. మరి ఇన్ని రోజులు ఫుడ్ లేక కరెక్ట్ హాస్పిటల్లో కాకినాడలో గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేసామండి. గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేశాక వాళ్ళు కూడా ఆల్రెడీ అన్ని చెక్ చేస్తే నాకు చేసినంత రైట్ ప్రాసెస్లోనే వెళ్ళారంటే. కానీ బ్లడ్ ఎక్కిస్తామంటగా ఎక్కించకూడదు. మేమైతే ఇక్కడ బ్లడ్ ఎక్కించమండి. ఆల్రెడీ ఇక్కడ ఉంటే మీకు 1 రోజులు అండి, తీసుకెళ్తే ఇక్కడ ఉంటే 1 రోజులు వస్తే తీసుకెళ్తే ఒక నెలైనా బతకొచ్చు అన్నట్టుగా చెప్పారండి. ఏం చేయాలో డిసిషన్ తీసుకుంటే కాలేదు. అప్పుడు మనకి శ్రీనివాస్ గారు అని జైలర్ గారు ఇంట్రొడ్యూస్ చేశారు. అప్పుడు దారాకృష్ణ సారు మనకి చెప్పారండి. చెప్తే ఎన్నో లక్షలు ఖర్చు చేసాం. సరే చూద్దాం. ఆల్రెడీ పేషెంట్కి అప్పటికే ఏం లేదు సార్, అసలు లేదు ఏం లేదు. ఇటు కీమో పెట్టాలి, రేడియేషన్ పెట్టాలంటే తట్టుకునే కెపాసిటీ లేదు. 62 years కాశీ విశ్వనాథ్ గారు అని మా పెద్దమ్మ గారి పేరండి. ఇంకేం చేయాలో తెలియక అప్పుడు సరే సార్ చెప్పారు కదా అని ఇంకొకటి ట్రై చేస్తారని అప్పుడు ఇంటికి తీసుకొచ్చాం. అప్పుడు నెల అన్నారు కదా, 20 రోజులు గవర్నమెంట్ హాస్పిటల్లో పెట్టుకున్నారని. ఆయన అన్నారు లాస్ట్ పెద్ద డాక్టర్ చెక్ చేసి గట్టిగా అంటే ఒక 2-3 days అండి అన్నారు. ఇంకా అయిపోయింది 2-3 days ఇంక ఉండరు, తీసుకోండి. ఇంత గట్టిగా ప్రయత్నిస్తారు, ఇంక అవదండి, దీనికి ట్రీట్మెంట్ లేదు అని చెప్పారు. మీరు ఇక్కడి నుంచి పాలన తీసుకెళ్ళినా ఏం ప్రయోజనం ఉండదు. అయిపోయింది. ఆయనకి ఆల్రెడీ ఆయనకి 20 years నుంచి ఇన్సులిన్ చేసుకుని షుగర్ వల్ల ఇన్సులిన్ అండి ఆయనకి 3 times చేసుకునేవారు. దాని చేతకి ఆయనకి కొంచెం ఇది కూడా ఉండదండి, అంటే మనకి పెరాలసిస్ కూడా అప్పుడప్పుడు లైట్గా 10 years బ్యాక్ వచ్చి పోయిందండి. చాలా కంప్లైంట్ ఉన్నాయి, ట్యాబ్లెట్స్ అయ్యేవాడు కాదు. సరే ఇంకా ఇంటికి తీసుకొచ్చామండి. ఇంటికి తీసుకొచ్చి ఈ విషయం అయితే మా పెద్దమ్మ గారికి నేను చెప్పలేదండి. వాళ్ళ పెద్ద కొడుకు ఉన్నానండి. విషయాలు ఏమంటే మా పెద్దమ్మ గారికి మా పెద్దనాన్నకి మరి నా బ్రదర్ ఉంటాడండి సుధాకర్, తనకి ఇంట్లో ఫ్యామిలీ మొత్తం షుగర్ అండి, అందరూ ఇన్సులిన్. అది ఇన్సులిన్ ఉన్నది అక్కడికి స్టార్టింగ్ రాలేదండి. ఇక్కడ మా అందరూ తెలుసుకోవాలి. డాక్టర్లు ఏం చేశారంటే తక్కువ ఉండగానే ఇన్సులిన్ స్టార్ట్ చేసేసారండి. ఆ డాక్టర్ అక్కడ ఉన్న ఒక డాక్టర్ ఎవరైనా ఇన్సులిన్ ఇస్తారండి. ఆ అలవాటు మీద ఇచ్చేసరి అదే వాడేసుకుని వస్తారు 15 years. మా పెద్దనాన్న గారికి ఇదే కేసు జరుగుతుంటే మా బ్రదర్ కూడా డయాలసిస్ అదే టైం ఒకేసారి సార్ 2 ఇక్కడ హాస్పిటల్లో ఉన్నాం. అది ఎంతో ఇదవుతాయి. సరే చెప్తాను సార్, దీన్ని కలిపి చెప్తాను. డయాలసిస్ అప్పుడు ఇంటికి తీసుకొచ్చి బతకనంటే సరే వాడిచ్చామండి. ఇది వాడే కూడా మీరు ఇంటికి తీసుకొచ్చారు. ఒకసారి చూసారు సార్, మీరు బతకరని చెప్పారు కానీ 3 months బతికారు సార్ ఇది వాడిన తర్వాత. అన్నింటికన్నా దగ్గర రిపోర్ట్స్ ఉన్నాయి సార్. మెయిన్ ఏంటంటే ఈ ఇంటికి తీసుకొచ్చినప్పుడు 2.5 బ్లడ్ ఉండేది, 8.5 బ్లడ్ అయింది సార్. ఇందులో ప్లేట్లెట్ 17,000 ఉండేది 1,50,000 పెరిగిందండి. 15-20 days ఇది ఇంక్రీజ్ అయిందండి.
VR4 అండ్ VCT రెండు వాడిచ్చామండి. VR4 ఆయన బెడ్ మీద ఉన్నారు కాబట్టి పర్ డే పొద్దున్న నుండి సందుల నుండి వాడిచ్చామండి. నాకు కూడా వస్తుంది, నీ వాటర్ కూడా ఎక్కువ తాగితే లెగ్స్ కూర్చుని స్టేజ్కి వచ్చారండి. కానీ వాళ్ళకి ఇది వచ్చింది కదా, హెచ్వి ఏం చేశారు వీళ్ళు, బ్లడ్ ఎక్కించారు కదండి, పొరపాటున HCV వైరస్ ఉన్న వాళ్ళ బ్లడ్ ఎక్కించారు సార్. అది ఎక్కువ ఎక్కించారు కదా. కానీ కృష్ణ గారు ఇట్లా ట్రైల్ చూశాడు, ఇట్లా అన్నాడు ఏంటమ్మా అంటే ఇట్లా చూపించు అంటే 90 పాజిటివ్ ఉంది సార్. 92 బాక్సెస్ ఎక్కించినోడు ఏదో ఒకటి ఇదైపోయింది సార్, వైరస్ పాస్ అయ్యి. దానివల్ల ఇంకేం చేస్తా కాలేదు. లాస్ట్కి మా పెద్దనాన్న గారు ఏది అయిపోతారంటే ఆ లోపల డయాలసిస్ చేసుకుంటే మెడిసిన్ అప్పుడు కాలేదు సార్. మా బ్రదర్ ఇది అయిపోయారండి. ఇది అయ్యాక 1 month ఇది ఇంత మెడికల్గా ఇంత ఉండి ఇచ్చేసి మనం ఏదో పోరాడేసాము, 90 బాటలు ఎక్కిచ్చేసాము అనుకున్నాం, కానీ ప్రాణం అయితే మిగిలిందండి. అప్పుడు డిసైడ్ అయ్యి స్టార్ట్ చేసాక నేను సొంతంగా ఎంతో మందికి ఇచ్చానండి. అందరికీ చాలా మంచి మంచి రిజల్ట్ నేను చేస్తాను చేసుకునే వీడియోస్. కర్ణాటకలో కూడా బెంగళూరు ఇచ్చాను. ఒకటంటే నేను మా పారాలసిస్ పేషెంట్కి ఒకరికి ఇచ్చానండి. ఆవిడ 75 years బాగుంగారు. ఆవిడ 2.5 years బెడ్ మీదే ఉన్నారు. చెయ్యకాలు 2 లెఫ్ట్ రైట్ 2 పనిచేసి కదండి. మొత్తం బెడ్ మీద ఉండే అలాంటి వ్యక్తి మన 2 కిట్లు కంప్లీట్ గా వాడిన తర్వాత ఈ రోజు లెగిసి వంట చేసుకుంటున్నారండి. అంటే బెడ్ మీద సైకిల్ మార్చేసి అలా ఆవిడే లెగిసి చేసుకుంటున్నారండి. చాలా హ్యాపీగా ఉన్నారు. చాలా ఉందండి. ఇది మెడిసిన్ అయితే చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. అంటే గుడ్ అండి, ఎవరికైనా ఇవ్వచ్చు అంటే ధైర్యంగా ఇవ్వచ్చు. థ్యాంక్ యూ సార్.